జూలై 17న రీ రిలీజ్ అవుతుందండి రక్త చరిత్ర. మరొకసారి సెన్సేషనల్ క్రియేట్ చేయబోతుంది. ప్రస్తుతం మనం దగ్గర ఆర్జీవి గారు ఉన్నారు. సార్ వెల్కమ్ టు హైదరాబాద్. రక్త చరిత్ర రీ రిలీజ్ చేస్తున్నారు కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు? అంటే ఐ థింక్ రీ రిలీజ్ అనే దానికి బేసిక్ ఐడియాయే అప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు ఎవరెవరికైతే నచ్చిందో దాని గురించి ఆల్రెడీ 15 ఏళ్ళు పైన అయిపోయింది కాబట్టి అవి కొంతమంది విని ఉండొచ్చు, కొంతమంది చూసి ఉండొచ్చు, యూట్యూబ్లో కొన్ని సీన్స్ చూసి ఉండొచ్చు. వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడటానికి ఒక ఇది దొరుకుతుంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎక్సైటింగ్. అంటే ఇప్పుడు రీ రిలీజ్లు ఎక్కువ జరుగుతున్నాయి, మీ సినిమాలు కూడా ఎక్కువ వస్తూనే ఉన్నాయి. కానీ పర్టికులర్గా ఈ రక్త చరిత్రని రీ రిలీజ్ చేయడం వల్ల అంటే ఏంటి పర్పస్ ఏంటి? కొన్ని ఫిలిమ్స్ అండ్ అంటే ది రీచ్ ఎ సర్టన్ ఒక కల్ట్ ఫాలోయింగ్ డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్ మ్యాటర్, అది ఒక గ్రోత్ ఉంటుంది కొన్ని. అలాంటి దాంట్లో రక్త చరిత్ర కూడా ఉందని రిలీజ్ చేస్తున్న వాళ్ళ ఫీలింగ్. బాలీవుడ్లో ఎన్నో సంచలన మూవీస్ చేశారు, టాలీవుడ్లో కూడా ఎన్నో సంచలన మూవీ చేశారు. మళ్ళీ మీరు బాలీవుడ్కి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఎందుకని సార్? అంటే ముంబైలోనే ఉంటున్నారు ప్రస్తుతం. మళ్ళీ టాలీవుడ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలామంది కూడా అడుగుతున్నారు. ఆర్జీవి గారు మళ్ళీ మంచి సినిమా చేస్తే ఇక్కడ ఆదరించడానికి చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఏమనుకుందా చేస్తాను, వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి నేను చేయను. కాకపోతే ప్రేక్షకులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో అలాంటి సినిమాలు మీ నుంచి రావాలి కదా అనేసి. ఇది దీనికి చాలాసార్లు చెప్పి చెప్పి అలిసిపోయాను, నుట్టి నా కోసమే తీస్తాను అని. అది నెక్స్ట్ మీకోసం తీసే సినిమా అది హిందీ సినిమా అంటే ఏ విధంగా ఉంటుంది? అదే ఇట్స్ అబౌట్ గ్యాంగ్స్టర్ ఫిలిం షార్ట్ ఇన్ బాంబే. ఒకప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు సార్. మీరు మీ 2 రోజులకు ఒకసారి ట్వీట్ చేశారు, చాలా ఇది ఉండేది. మీడియా కూడా ఒక కొంత ఆహారం అనుకోవాలా అలాంటిది. కానీ ఎందుకు ఇప్పుడు మీరు సోషల్ మీడియా కొద్దిగా సైలెంట్గా ఉండిపోయింది? కొంచెం బోర్ కొట్టింది. ఇప్పుడు మొత్తం కూడా చాట్ జీపీటీ మీద ఉంటున్నారు. ఎవరు కూడా ఫస్ట్ కూడా చెప్పలేదు, మీరు ఎప్పుడో చెప్పారు త్వరలో మొత్తం క్రియేట్ చేస్తుందని గతంలో ఎప్పుడో చెప్పారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇది అవుతుంది. గతంలో ఎప్పుడో ఆర్జీవి గారు చెప్పారు, ఇప్పుడే మొత్తం సినిమా మొత్తం కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇది అవుతుంది దీనిపైన సార్. 100% దట్స్ ట్రూత్. అండ్ అది ఐ ఫీల్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ. అంటే మీరు మీ సినిమాలో ఏమైనా వాడుతున్నారా? నేనే కాదు, ఎవ్రీబడి ఇప్పుడు తీసే సినిమాల్లో వాడుతారు. ఎనీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎవ్రీబడి యూజెస్. కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్తారు. సో సార్, ఇప్పుడు ఇటీవల రిలీజ్ అయినటువంటి సినిమాలు, పెద్ద సినిమా కానీ మీ ఇది ఎలాంటి అన్ని ప్యాన్ ఇండియాలో వస్తున్న సినిమాలే చూసారా సార్? తెలుగు సినిమాలు మీరు ముంబైలో ఉన్నారు కదా. నేను మోస్ట్లీ ఫారెన్ ఫిల్మ్స్ చూస్తాను. ఫారెన్ ఫిలిమ్సే. ఓకే సార్. ఇది మొత్తానికి అయితే ఆర్జీవి గారు ఇది జూలై 17న వస్తున్నటువంటి రక్త చరిత్ర రిలీజ్తో మళ్ళీ ఆర్జీవి ఇక్కడికి ఎంటర్ అవుతున్నాడు. మరి సినిమాని మళ్ళీ రీ రిలీజ్లో ప్రేక్షకులు ఆదరిస్తారా, ఏ విధంగా ఉంటుందని చూడాలి. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 టీవీ.